భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే సమస్యలు నిలయంగా పినపాక నియోజకవర్గం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పినపాకలో మౌలిక వసతుల కొరత వెంటాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రవాణా సమస్యలతో జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రమాదకరంగా ప్రధాన రహదారులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో నిత్యం వందల ట్రిప్పులో బొగ్గు రవాణాతో ధ్వంసంగా అవుతున్నటువంటి పరిస్థితి, రోడ్లు అక్కడ అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీనివాస్. థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో జిల్లాలోని 2వ స్థానంలో ఉంది. ఇలాంటి పట్టణంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ యొక్క మణుగూరులో ఈ యొక్క రోడ్లు చూసుకున్నట్లయితే గుంతలమయంగా మారి 2 సంవత్సరాల నుంచి ఈ యొక్క గుంటలను పూడ్చలేనటువంటి ఆర్ఎండ్బి శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మొన్న అంటే గత 10 రోజుల క్రితం ఈ యొక్క రహదారులపై ఉన్నటువంటి గుంతలను పూడ్చినటువంటి ఈ యొక్క అధికారులు మరుసటి రోజు నుంచే ఈ యొక్క గుంతలు మళ్ళీ యథావిధిగా చేరుకున్నాయి. ఈ ప్రాంతం గుండా సింగరేణి నుంచి BTPS అంటే భద్రాద్రి పవర్ ప్లాంట్ కి ఈ నడిచేటువంటి భారీ లోడ్ తోటి అధిక లోడ్ తోటి వెళ్తున్నటువంటి భారీ వాహనాలు ఈ యొక్క వల్ల ఈ యొక్క రహదారులు దెబ్బతింటున్నాయని చెప్పేసి కూడా స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ రహదారిలో ఉన్నటువంటి గుంతల వల్ల ద్విచక్ర వాహనాలు కావచ్చు, తర్వాత 4 వీలర్స్ కావచ్చు, రోడ్ల ప్రమాదాలకు అంటే వెళ్తున్న వాహనాలు ముందు వేగంగా వెళ్తున్నాయి. సడన్ గా గుంటలు ఎదురొచ్చేటప్పటికి వాహనాలు బ్రేక్ వేయడం తోటి వెనకాల ఉన్నటువంటి వాహనాలు వేగము ఆ యొక్క కంట్రోల్ అవ్వకపోవడం తోటి ఈ ముందు వాహనాన్ని ఢీకొనడం జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు గత 2 సంవత్సరాల కాలంలో అనేకం జరిగాయి. ఈ యొక్క ప్రమాదాల వల్ల స్థానిక ఉన్నటువంటి ఈ ప్రాంతం గుండా వెళ్ళేటువంటి వాహనదారులు ఈ యొక్క ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయని చెప్పేసి పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ ప్రమాదాల వల్ల వికలాంగులైనటువంటి ప్రజలు కూడా అధికంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ యొక్క ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ యొక్క సింగరేణి బొగ్గు అంటే లారీలు ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకి ఆ బొగ్గు అందిస్తున్నటువంటి నేపథ్యంలో అంటే ఇక్కడ సింగరేణి నుంచి లారీలు అధికంగా తిరుగుతూ ఉంటాయి. అలా మన దేశంలోనే కాదు, ప్రపంచం అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే భద్రాచలం మీదుగా ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలం మీదుగా ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళేటువంటి వాహనాలు కూడా అధికంగా ఇప్పటినే గత నెల రోజుల నుంచే వెళ్తూ ఉన్నాయి. అలాగే పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు, అంటే జగదల్పూర్ ఏరియా నుంచి, అలాగే ఒరిస్సా రాష్ట్రం కోరాపుట్ నుంచి, ఇలాగే ఈ యొక్క రాష్ట్రాల నుంచి అధికంగా సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళేటువంటి వాహనాలు కూడా అధికంగా ఉన్నాయి. కానీ ఈ నేపథ్యంలోనే ఈ యొక్క రహదారుల పైన రహదారుల్లో ఉన్నటువంటి ఈ యొక్క గుంతలు పూడ్చడంలో, రహదారులు మరమ్మతులు చేయించడంలో ఈ యొక్క ఆర్ఎండ్బి శాఖ, జిల్లా ఆర్ఎండ్బి శాఖ పూర్తి నిర్లక్ష్యం అని చెప్పేసి కూడా ఈ యొక్క ప్రాంతంలోనే ఉన్నటువంటి ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇకనైనా అధికారులు కళ్ళు తెరిచి ఈ యొక్క రహదారులపై ఉన్నటువంటి గుంతలు పూడ్చి ఇప్పుడు ఇంకా 4 రోజుల తర్వాత ఆ సమ్మక్క సారలమ్మ జాతరకు అధికంగా వాహనాలు క్యూ కడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా తగు చర్యలు తీసుకొని రహదారుల మరమ్మతులు చేయించాలని చెప్పేసి కూడా మణుగూరు ప్రజలు కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది రాజశేఖర్. ఈ నేపథ్యంలోనే అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి వినతులు కానీ వారికి సంబంధించినటువంటి సమస్యలు ఆధారంగా చేసుకుని సమస్య పరిష్కార దిశగా వెళ్ళే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయో, ఆ దిశగా ఏమైనా వారి నుంచి రిప్లై వచ్చినటువంటి పరిస్థితి ఉందా శ్రీనివాస్? అంటే అధికారులు స్పందించినటువంటి నేపథ్యం ఉన్నది. కానీ గత 10 రోజుల క్రితము ఈ యొక్క రహదారుల్లో తాత్కాలిక మరమ్మతులు, ఏదో కంటి తుడుపుగా చేసినటువంటి మరమ్మతులు తప్ప ఆ యొక్క పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించినట్లయితే రహదారి మళ్ళీ గుంతలమయం కాకుండా ఉండేది. ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యము, కాంట్రాక్టర్ల యొక్క నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ యొక్క రహదారులు మళ్ళీ గుంతలమయంగా మారి మళ్ళీ యథావిధిగా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రజాధనం వృధా అవుతుంది, కానీ అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేర్చడంలో అధికారుల వైఫల్యం పూర్తిగా ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. ఇకనైనా కళ్ళు తెరిస్తే అవకాశం ఉన్నదా ఆర్ఎండ్బి అధికారులు అనేది ప్రజల్లో ఒక ప్రశ్నగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్.
థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.